हेलो गाइस सानवी वाला होम टूर అయితే చేస్తున్నా ఇదే మా హాల్ గాయ్స్ మా మమ్మీ గాయ్స్ సో వీడియో చేస్తున్నామంటే ఇంకో రెడీ అయి కూర్చుంది సాన్వి ఇంటి కొత్త కట్ట నేను మా అక్క అసలు చేయదు గైస్ నిజంగా చెప్తున్నా గైస్ మా అక్క అసలు దేవుడి రూమ్ లోకి రాదు కమ్ టు మమ్మీ రాజ్యం థాంక్ యూ సో మచ్ డాడ్ ఫర్ మేకింగ్ us హ్యాపీ అబ్బా వాషింగ్ మెషిన్ మంచి అబ్జర్వ్ చేయండి ఇది మా అక్క బట్టలు ఇది కింద నా బట్టలు చూస్తాను నా బట్టలు ఉన్నాయి అసలు ఇది నాది సౌండ్స్ వస్తాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి హలో గైస్ వెల్కమ్ టు సతీష్ లైకర్ యూట్యూబ్ ఛానల్ హాయ్ సో ఈ రోజు అయితే నేను లింగంపల్లికి వచ్చిన మా మామల దగ్గర సో మా మామ వచ్చేసి లైక్ లంచ్ కి ఇన్వైట్ చేసిండు కానీ మామనే లేడు ఏడికి పోయిండు అంటే వాళ్ళ ఎవరో పిలిచారు అయితే వెళ్ళారు సో జాబ్ నుంచి ఇలా కాల్ వచ్చిందంట సో వెళ్ళిండు సో ఇప్పుడైతే మేము సాన్వి వాళ్ళ హోమ్ టూర్ అయితే చేస్తున్నాము సో చూడండి మొన్న రీసెంట్ గా 1 మంత్ అయింది కదా సో 1 మంత్ అయింది గట్టి సో ఈ రోజుకి 1 మంత్ అయింది సో చూడండి మొత్తం హోమ్ టూర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో చూడండి వీడియో చలో స్టార్ట్ చేద్దాం హోమ్ టూర్ చలో సో చలో గైస్ సాన్వి ఇంటి లోపల అయితే పోదాం వెల్కమ్ గైస్ సో ఇది చూసుకుంటే చెప్పి ఇది ఏంది మొత్తం నువ్వే చెప్పాలి ఇదైతే మా హాల్ గైస్ లివింగ్ ఏరియా అన్నమాట మొత్తం లైట్స్ చూసుకోవచ్చు పైన మీరు ఇయాల కట్టిరు మిడిల్ లా లైట్స్ చూలా ఉంది సో ఇది ఏంది పాట్ అంటే ప్లాంట్స్ పెట్టాలి ఇంకా ఇండోర్ ప్లాంట్స్ పెట్టాలి గణేశుడు విగ్రహం ఎప్పుడు తెచ్చారు అది మా ఇంటికి గృహ ప్రవేశం అప్పుడు గిఫ్ట్ ఇచ్చారు ఓకే ఇంకా ఇది టీవీ స్టాండ్ టీవీ పెట్టడానికి అంటే ఇక్కడ రండి గైస్ ఇక్కడ చూసుకుంటే అవార్డులు ఉన్నాయి సో ఇది ఎవరికి వచ్చింది అవార్డు ఇది తీయడానికి వస్తుందా సో అది చూపి అది ఎవరికి వచ్చింది ఇది శ్రేయా స్పోర్ట్స్ మీట్ అప్పుడు ఇచ్చారు ఖోఖోనా అంటే ఖోఖో ప్లేయర్ ఇది డాడీ బెస్ట్ ఎంప్లాయర్ లో ఆఫీస్ లో ఇచ్చారు నాది వెనకాల సర్టిఫికెట్స్ ఓకే సో ఇది అయితే గిఫ్ట్స్ ఇచ్చారు మాకు ఇవన్నీ ఓకే గృహ ప్రవేశం రోజు గిఫ్ట్స్ వచ్చినాయి మీకు సో ఇది వచ్చేసి శివాజీ మహారాజ్ డాడీ తులజాపూర్ కి వెళ్ళినప్పుడు తెచ్చారన్నమాట ఓకే సో మొత్తం హాల్ అయితే చూసుకోవచ్చు గైస్ మొత్తం ఇల్లు ఇక్కడ ఇగో సాన్వి వాళ్ళ మా మమ్మీ గైస్ మా నైబర్ తమ్ముడు మా నైబర్ సిస్టర్ గైస్ హాయ్ చెప్పు మా నైబర్ సిస్టర్ పెద్దోడా పెద్దోడు ఏంది చెప్పు నీ పేరేంది ప్రణవ్ ఏ క్లాస్ నువ్వు క్లాస్మేట్ సరే సబ్స్క్రైబ్ టు సతీష్ లైకర్ అని చెప్పు సబ్స్క్రైబ్ అని చెప్పు చలో బాయ్ సో గైస్ ఇదైతే హాల్ చూసుకోవచ్చు సాన్వి వాళ్ళ హాల్ సాన్వినే హెడ్ కదా నేనే హెడ్ గైస్ ఇద్దరు పాపం శ్రేయకి పట్టించుకుంటలే సాన్వి సో వీడియో చేస్తున్నామంటే రెడీ అయి కూర్చుంది సాన్వి ఎట్లుంది కామెంట్ చేయాలి గైస్ మా ఇల్లు వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సో ఇది ఏంది ఎక్స్ప్లెయిన్ చేయాలి అది పైన ఉంది చూడు రెడ్ కలర్ అది మేము ఇంటి కొత్త కట్టినప్పుడు తెచ్చుకున్నాం ఇంటి కొత్త కట్ట కట్టినప్పుడు తెచ్చుకున్నాం పేరేంది ఆ ఫ్లవర్ పేరేంది రోజ్ అది ఏంది ఓకే కింద ఇది మా డాడీ వాళ్ళ హాస్పిటల్ ఓపెనింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్ లాగా. ఓకే కింద ప్యారెట్స్ ప్యారెట్ ఇది ఫేక్ ప్లాంట్ అది కూడా సేమ్
ఇది రియల్. ఓకే ఓకే చలో మంచిగా ఉంది. సో చలో నెక్స్ట్ ఇదేంది? నెక్స్ట్ ఇదైతే హాల్. ఇది ఉయ్యాల ఎవరు కట్టారు? ఎవరు కట్టారు? ఎవరి కోసం? అది నీకోసమేనా? అందరి కోసం. నా యాక్చువల్ గా 2 years బ్యాక్ నా బర్త్డే అప్పుడు తెచ్చాడు డాడీ గిఫ్ట్. నా బర్త్డే అప్పుడు తెచ్చాడు. నీ బర్త్డేనా? సో ఇది డైనింగ్ ఏరియా. ఓకే ఇక్కడ క్రాకరీ యూనిట్. ఏంటండి? క్రాకరీ యూనిట్. ఓకే అవన్నీ కప్సా? ఎట్లా గుర్తుపడతారా? సేమ్ ఉన్నాయి కదా రెండు. తీసుకుంటారా? ఇక్కడ బిస్కెట్స్ అవి పెట్టాం. ఏంది బిస్కెట్సా? ఓకే ఓకే. ఓ అన్ని వెజిటేబుల్స్ అంటే కొత్త. ఇదేంది? స్నో వరల్డ్. సో చలో. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. ఏది? జిమ్ చేసేదా? జిమ్ చేసి ఇక్కడ ఉయ్యాలు ఊగుతారా? సో వాచ్ మంచిగా ఉంది. వాచ్ ఎవరు తెచ్చారు? గిఫ్ట్ వచ్చిందా? వావ్ నైస్. సో వాచ్ ఎవరు ఇచ్చారో మస్తు ఉంది వాచ్. కమెంట్ వేసుకోండి ఎవరు ఇచ్చారో. అచ్చా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్, మా మామ వాళ్ళ ఫ్రెండ్స్ అంట. సో అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి దేవుని రూమ్. సో గైస్ మా దేవుడి పూజ చూడండి. స్వాగతం. ఎవరు చేస్తారు డైలీ పూజ? మమ్మీ అయినా నేను. మా అక్క అయితే అసలు చెయ్యదు గైస్. నిజంగా చెప్తున్నా గైస్. మా అక్క అసలు దేవుడి రూమ్ లోకి రా. అవునా? ఏదో మమ్మీ చెప్పినప్పుడు చేస్తుంది. అయ్యా శ్రేయ నిజ దిజి పడేస్తుంది. సరే చేస్తావా లేదా? మీ మమ్మీకి అడుగుదాం. మాకు మమ్మీ చేస్తారా శాన్వి పూజ? ఇద్దరు చేస్తారు కదా? అంటే మమ్మీ చెప్పినప్పుడు చేస్తారు. నేను మమ్మీ చెప్పకముందే చేసేస్తాను. నైస్. ఇప్పుడు నేను పోయినాక కొట్లాడుకోండి మీరు ఇద్దరు సరేనా? సో చలో. సో దాంట్లో చూపి లోపల. సో ఇది వచ్చేసి దేవుని రూమ్ అన్నమాట. సో చూసుకుంటే మస్తు ఉంది. మీరు లైక్ చేయలే నిమజ్జనం చేయలే? అచ్చా 2 గణేష్ కూర్చోబెడతారా? ఓకే. సో మంచిగా ఉంది. కింద వచ్చేసి దేవుని సామాన్లు పెడతారా? ఓకే నైస్. సో ఇది వచ్చేసి దేవుని రూమ్ అన్నమాట. సో కిచెన్ పోదా? గైస్ ఇదైతే మా కిచెన్ గైస్. సో చలో ఇది వచ్చేసి కిచెన్. ఇది వచ్చేసి కిచెన్. సో ఇప్పుడు పూజ అయితే నువ్వు చేస్తావు కదా, కిచెన్ లో ఎవరు వర్క్ చేస్తారు ఎక్కువ? మామీ అయితే సిగ్గుపడుతుంది. మా మామీ అయితే సిగ్గుపడుతుంది. సో శాన్వి చెప్తుంది అంట. చూసాం నువ్వు చేస్తావు లేదా ఇప్పుడు వర్క్ తెలుస్తుందా? గైస్ ఇది మా చిమ్నీ గైస్. ఏం చేస్తారా? అది ఎట్లా చేయాలి చెప్పు చూపి. హాయ్ చెప్పాలా ఫస్ట్? స్విచ్ కూడా తెలియదు నీకు. నువ్వు సో అట్లా ఆన్ చేయాలి. ఆన్ చేస్తే మొత్తం ఎయిర్ మొత్తం చేయాలి. సో సౌండ్ వస్తుంది కదా. సో ఏం ఎయిర్ ఉన్నా బయటికి వెళ్ళిపోతుంది. ఓకే. సో కబోర్డ్స్ గైస్ ఇది ఏం కనిపించదు మీకు. ఓకే తెచ్చి చూపియాలి మీరు. అన్ని ఉన్నాయి గైస్. ఏమున్నాయి? ఓకే. సో నైస్ మంచిగా ఉన్నాయి. స్పూన్స్. నైస్. ఇక్కడ ప్లేట్స్. ఇది నా ఫేవరెట్ ప్లేట్. పింక్ కలర్. ఇక్కడ రైస్ ప్లేట్. ఇక్కడ ఉప్పు కారం పసుపు ఇంకా అవన్నీ ఉన్నాయి. షుగర్ వేయడం చెప్పు శాన్వి. షుగర్ ఇక్కడ తెలుసా? చాయ్ చేస్తావు అనుకుంటా నువ్వు. చేస్తా. మా డాడీ వచ్చినప్పుడు నేనే చేస్తా ఆఫీస్ నుంచి వచ్చాక. శ్రేయ ఆమె కోల్డ్ కాఫీ చేస్తాను, కాఫీ చేస్తాను. సో ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. సో నైస్. రాజ్యం కిచెన్. నీ రాజ్యం పూజ రూమా? సో ఇదైతే మస్తు ఉంది. ఇది ఎవరి ప్లాన్? అంటే అంత డాడీ ప్లాన్. యాక్చువల్ గా గైస్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి మా దాంట్లో అంటే నేను మా మమ్మీ మా అక్క ఏం లేదు, జస్ట్ అన్ని మా డాడీకి నచ్చినట్టే తెచ్చారు. బట్ మాకైతే చాలా నచ్చింది గైస్. థ్యాంక్ యూ సో మచ్ డాడ్ ఫర్ మేకింగ్ us హ్యాపీ. అదా ఏమైంది శ్రేయ? నైస్. ఇది మంచిది.
నీకేమైందిరా చూసుకోండి ఇదేంది చెప్పు వాషింగ్ మెషిన్ వాష్ బేసిన్ సరే వాషింగ్ మెషిన్ కదా బట్టలు ఎట్లా ఉతుకుతారు అందులో బట్టలు అదేంది మళ్ళీ వాష్ బేసిన్ సో చలో నెక్స్ట్ ఏంది వచ్చేసి బెడ్రూమ్ అన్నమాట చలో లైట్స్ వేయండి మాస్టర్ బెడ్రూమ్ సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట సో చూసుకోవచ్చు మొత్తం ఫర్నిచర్ తో చేసిరు సో ఏమేమో అది ఒకటి డాడీ కబోర్డ్ ఓకే ఓకే సో ఇక్కడ వచ్చేసి ఈయననే మా మామ సో ఆయన లేకుండానే వీడియో తీస్తున్నాము ఆయన వచ్చేసి జాబ్ కి పోయిండు సడన్ కాల్ వస్తే నైస్ ఇక్కడ ఏముంది గైస్ గెస్ చేయండి ఒకసారి ఇక్కడ ఏముంది గెస్ చేయండి బట్టలు ఉంటాయి బట్టలా సో ఏమో సీక్రెట్ రూమ్ అనుకుంటా అది నాకు తెలిసి బీరువా ఆ ఇంట్లో ఉన్నప్పుడు మాకు బట్టలు సరిపోకుండా దీంట్లోనే పెట్టేసుకున్నాం ఈసారి ఈ కొత్త ఇంటికి వచ్చినప్పుడు మా మమ్మీదే అది ఇప్పుడు ఎవరు కాదు ఎందుకంటే మాకు కబోర్డ్స్ వచ్చాయి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట సో చూసుకోవచ్చు సో మిర్రర్ కూడా లైక్ మొత్తం సెట్ ఉంది అనుకోండి ఇది చేసింది కదా రెడీమేడ్ కాదు ఓకే సో చలో ఇప్పుడు నెక్స్ట్ చలో వీళ్ళ స్టడీ రూమ్ వీళ్ళ చిల్డ్రన్స్ రూమ్ అన్నీగా గైస్ చూడు చలో లైట్ వేయండి గైస్ అందరూ కామెంట్ చేయాలి అవర్ వరల్డ్ మీ వరల్డ్ అంటే మా వరల్డ్ అని కాదు అందర్ వరల్డ్ అది చూసి అది ఆఫ్ చేయాలి ఒకసారి అది కాదు ఆఫ్ అచ్చా లైట్స్ చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు మళ్ళీ ఆన్ చేయి నైస్ ఇది ఎవరి ఐడియా ఇది అంటే మాదే మేము అనుకున్నాం మూన్ మిర్రర్ లెక్క హాఫ్ మూన్ మిర్రర్ ఓకే మేమే చెప్పాము సో డాడీ తెప్పించారు నైస్ ఒక్క నిమిషం మీ మేకప్ సామాన్ మేకప్ సామాన్ దాని మిడిల్ ఏంది నేనేం పెట్టుకోను కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ లాక్మే అది రోజు యూస్ చేయం మేము ఎందుకు చేయరు ఇగో పౌడర్ ఇంకా వస్తాయి అనుకుంటా కదా ఇంకా మస్తు వస్తాయి ఇక గాజు పెట్టిరా చూపి అగో చూడండి గైస్ సరే మేకప్ లకే మొత్తం పాపం మామ చాలా కష్టపడుతుండు ఇగో ఇగో ఈడ చూడండి ఇగో ఈమె ఎవరు తెలుసా ఇగో ఈమెనే ఈమె వచ్చేసి అగో ఎవరు ఏమైంది ఎవరు కోపంతో చూస్తున్నారు ఎవరైనా గుర్తావా అట్లా నేను రెడీ అయి వచ్చినాక సడన్ గా ఫోటో తీసా నెక్లెస్ కూడా ఎంత క్రాస్ అరే ఆ నెక్లెస్ కూడా చెప్పలే ఫోటో తీసాను అసలు నేను మంచి తీసాను ఓకే చలో చలో ఏది అరే సేమ్ సెల్ఫీ స్టిక్ నేను కూడా తెచ్చింది సేమ్ ఉంది నా దగ్గర ఏడ్చి తెప్పించుకుంది అచ్చా అచ్చా రీల్స్ చేయడానికి దాన్ని తెచ్చి పెట్టేసుకున్నాడు అంతే రీల్స్ చేయడానికి కదా రైట్ సో గైస్ ఇదైతే ఇది చూద్దామా ఫస్ట్ ఇది మా సిస్టర్ కవర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మంచి అబ్జర్వ్ చేయండి ఇది మా అక్క బట్టలు ఇది కింద నా బట్టలు చూస్తాను చూడండి అన్ని నావే వేసుకుంటాను చూడండి గైస్ నా బట్టలు ఉన్నాయి అసలు అవి ఉన్నాయి కదా కొంచెమే ఉన్నాయి గైస్ కొంచెమైనా అంటే నావే అచ్చా నీకు వస్తాయి అనుకుంటా కదా ఇద్దరికి సేమ్ వచ్చేసి ఇద్దరికి సేమ్ వచ్చేసి ఇప్పుడు నువ్వు వేసుకున్నది ఎవరిది నీదేనా ఇది నాది చూసావా ఇది నాదే డ్రెస్ చూసావా ఇది నాదే డ్రెస్ చలో నైస్ బ్యాగ్ స్కూల్ బ్యాగ్ అది మా చెల్లె బ్యాగ్ అచ్చా అచ్చా ఫస్ట్ గణేశునికి మొక్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు అవును సో ఇది టేబుల్ అన్నమాట ఇదంతా శాండీ బుక్స్ బుక్స్ చూపి అంటే ఇవి లాకర్స్ లో ఉంటాయి స్కూల్లో కొన్ని ఉంటాయి బుక్స్ కన్నా మీ బట్టలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ బ్యాగ్ లో ఎక్కువ ఉంటాయి ఓకే ఇదేంది కార్సా కార్డ్స్ ఇదేంది కప్ప అదే కాఫీ కప్ప గిఫ్ట్స్ వచ్చినాయి ఇవి పెన్స్ పెన్సిల్స్ ఇక మా మామి కూడా బ్లాగ్ చేస్తుంది ఇప్పుడు
సో ఇది వచ్చేసి మీరు మనమాట చిల్డ్రన్స్ నైస్ ఇగో కృష్ణుడు రాధాకృష్ణ. సో ఇవ్వంగానే ఫస్ట్ రాధాకృష్ణ చూస్తారా దండం పెడతారా ఏమని దండం పెడతావు గైస్ మంచిగా చదువుకోవాలి. చెప్పు మంచిగా చెప్పు జల్దీ చెప్పు ఏంది మామ చెప్పాలా చెప్పు ఆశగా చెప్పు మంచిగా చదువుకో. కెమెరా పెట్టగానే చెప్తలేడు తీసేసేమో చెప్తాడు. జై జై సో ఇదన్నమాట హోమ్ టూర్. సో గైస్ ఇదైతే మా హోమ్ టూర్ గైస్. సో ఇంకా ఏమైనా ఉన్నాయా మొత్తం కంప్లీట్ హోమ్ టూర్ బాల్కనీ. సో ఇది వచ్చేసి లైక్ కిచెన్ బయట బాల్కనీ అన్నమాట. ఇదైతే సో వచ్చేసి బాల్కనీ. వర్షం పడుతుందా అరే వర్షం పడుతుంది. సో చలో గైస్ సో ఇదే సో చలో డైరెక్ట్ కిచెన్ నుంచి హాల్ వెళ్ళిపోదాం. సో చలో చూడండి బాగుంటుంది బయటనా వావ్ నైస్. సో వర్షం వస్తుంది మొత్తం. కాఫీ తాగలేం టీ తాగలేం. ఎంజాయింగ్ గైస్ ఏంది ఎంజాయింగ్ గైస్ ఎంజాయింగ్ వెదర్ డైలీ. యాక్చువల్ గా ఇక్కడ ఏమంటారు బిహెచ్ఎల్ మొత్తం ఫారెస్ట్ ఉంది ఇక్కడ. ఓకే డైలీ పికాక్స్ మార్నింగ్ సౌండ్స్ వస్తాయి పికాక్స్ ఉంటాయి. బాగుంటది. సో చలో గైస్ ఇది వచ్చేసి హోమ్ టూర్ అన్నమాట. సో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సతీష్ లైకర్ యూట్యూబ్ ఛానల్. చలో బా ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ లో పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి. సో చలో బాయ్.